నీకేం కావాలమ్మా? 2 కోట్లు సంపాదించాడు కావాలండి నెలకి. అండ్ తమిళనాడులో న్యూ కేసు అప్డేట్ పెట్టా కదా, అతుల్ సుభాష్ గారు చనిపోయిన తర్వాత ర్యాండమ్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇప్పుడు లా తెలిసిన యాక్చువల్ ఫిగర్స్ ఉండే ఒక సుప్రీం కోర్టు లాయర్ వికాస్ నాగవన్ గారు ఇచ్చిన స్టాటిస్టిక్స్ చూద్దాం. 4 రోజులు ఐసీయూలో ఉన్నాడు. 15 కుట్లు పడిన తలకాయ పైన. ఆపరేషన్ చేయకపోతే డార్లింగ్స్, ఇకపై నా నుంచి వచ్చే వీడియోస్ అనేవి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వాటిని మీరు రీఅప్లోడ్ చేసుకుంటారో లేదా మీ పేజెస్ లో షేర్ చేసుకుంటారో మీ ఇష్టం. ఎవరికి నా తరపు నుంచి ఎటువంటి స్ట్రైక్స్ అయితే రావు. ఓకే, ఐల్ టేక్ కేర్ ఆఫ్. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నేను మీ కింగ్ చంద్రహాస్. వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ ఏమన్నా జరిగి ఉన్నాయి ఈ 3 or 4 months లో, అంటే చాలానే జరుగున్నాయి. అందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ సాడ్ థింగ్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్ దిస్ అతుల్ సుభాష్ గారి కేసు. జరిగి చాలా అయింది. ఇప్పుడు ఏమైంది ఏంటి అనేది ఐఎమ్ షూర్ చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. కాకపోతే ద మోర్ డిస్టర్బింగ్ థింగ్ ఇస్ టాక్సిక్ ఫెమినిజం ని ప్రమోట్ చేసే ఈ నార్సిస్టిక్ మెంటాలిటీ ఉండే ఈ సూడో ఫెమినిస్టులు అండ్ ఎక్స్ట్రీమిస్టులు ఎవరైతే ఉన్నారో, అతుల్ సుభాష్ గారి కేసుని పట్టుకునేసి దాంట్లో కూడా ఫెమినిజం ని దూర్చి ఒక సాడిస్టిక్ సెల్ఫ్ సెంటర్డ్ ఉమెన్, నిజంగా ఇబ్బంది పడుతున్న ఉమెన్ ని కాపాడడానికి ఇచ్చిన లాస్ అండ్ ప్రివిలేజెస్ ని వాడుకొని దాంట్లో ఉండే లూప్ హోల్స్ తో ఒక మనిషిని టార్చర్ చేసి, తనకి తన బిడ్డను దూరం చేసి, తన ఆస్తులు లాగేసుకొని, తనని బతికినంతకాలం టార్చర్ పెట్టి ఆఖరికి తను చచ్చిపోయేలా చేసిన ఒక ఉమెన్ ని ఏమీ అనకుండా చచ్చిపోయినోడి తప్పు ఆ నూరు చావమన్నాడు అనుకుంటే న్యూస్ రిపోర్ట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. నేనేది ఊరికే కల్పించి మాట్లాడలేదండి. ఐ షో యూ సమ్ వీడియోస్. ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, జనాల్ని కాపాడాల్సిన మనుషులు, మీడియా, థెరపిస్టులు ఎవరైతే ఇబ్బంది పడుతూ బాధపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరిలో కూడా సూడో ఫెమినిస్టులు, టాక్సిక్ మెంటాలిటీలు, నార్సిస్టిక్ బిహేవియర్ ఉండే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వీడియోలో మనం ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. నేనేమనుకుంటున్నాను, నా ఒపీనియన్ ఏంటి నేను షేర్ చేసుకుంటాను. అలాగే మీరు ఇవన్నీ చూసిన తర్వాత వాట్ చేంజెస్ డూ వి నీడ్ ఇన్ అవర్ సిస్టమ్ నౌ అనేది మీరు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, లా అనేది అందరికి ఈక్వల్ గా ఉండాలి అండ్ లా అనేది అందరినీ ఈక్వల్ గా చూడాలి అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మోర్ దాన్ ఫెమినిజం, ఫెమినిజం ఇస్ గుడ్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఫెమినిజం, బట్ డూ యూ రియలీ నో ద మీనింగ్ ఆఫ్ ఫెమినిజం? ఈక్వాలిటీ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దాట్ కదా. ఈక్వాలిటీ అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే న్యాయం ఇలాగే ఎప్పుడైతే ఉంటుందో, దెన్ ద థింగ్స్ విచ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఆర్ ఆల్రెడీ అచీవ్డ్, రైట్? అలాగే ఈ రోజు నేను మీకు ఇంకో కేసు చూపిస్తాను విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు అతుల్ సుభాష్ గారి కేసు. కాకపోతే ఓన్లీ డిఫరెన్సెస్ దిస్ పర్సన్ ఇస్ స్టిల్ ఫైటింగ్ అండ్ ఈస్ నాట్ డెడ్ యెట్. ఇలా ఎందుకన్నాను ఆ కేసు గురించి విన్న తర్వాత మీకే అర్థం అవుద్ది. లెట్స్ సీ దాట్ ఆల్సో. ఓకే, నౌ బిఫోర్ గోయింగ్ టు దాట్, ఈ అతుల్ సుభాష్ గారు చనిపోయిన తర్వాత నార్త్ ఇండియాలోని ఒక న్యూస్ ఛానల్లో అందరూ వచ్చుకొని డిబేట్ పెట్టారు. ఈ వీడియో తమ్నెయిల్లో పింక్ డ్రెస్ లో మిడిల్ లో కూర్చోంది కదా, ఆమెనమాట ఆ సెలబ్రిటీ ఫిగర్ ని. మేడం గారు ఏమంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో చూద్దాం. ఓకే, 24 पन्नों का उन्होंने नोट बनाया और इतना ही वो पैसों की बात कर रहे हैं, पैसे पैसे पैसे। तो थोड़े पैसे साइकियाट्रिस्ट पे, साइकोलॉजिस्ट पे खर्च कर देते. మేడం గారు ఏమంటారంటే, ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటే 1 hour 20 minutes వీడియో చేస్తారండి? అంత ఫ్రస్ట్రేషన్ దేనికి? డబ్బులు 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 అనుకుని ఓవర్ గిచ్చుకుంటున్నాడే, ఆ డబ్బులు తీసుకుని పోయి ఏ థెరపిస్ట్ దగ్గరకు పోయి ఉండేది, సావాల్సిన అవసరమే ఉంది అని. మేడం, మీకు కొంచెం సెన్సిటివిటీ ఆపోజిట్ ఒక మనిషి చనిపోయాడు, కొన్ని సంవత్సరాల పాటు ఫైట్ చేసి ఇంకా వేరే దారి లేక అన్ని పక్కల క్లోజ్ అయిపోయిన తర్వాత, ఇది కనీసం నేను ఒక వాయిస్ లాగా అవ్వాలి అనుకో చనిపోయాడు. ఆయన ఆఖరి కోరిక తెలుసా మేడం మీకు? తెలుసా ఆయన ఆఖరి కోరిక మీకు? విషయం మొత్తాన్ని ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఇన్ని ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత, ఇన్ని సంవత్సరాలు నా ఫైట్ తర్వాత, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నాకు న్యాయం దొరకకపోతే అదే కోర్టు బయట ఏ కాలువలో ఉన్న నా హస్తికల్ని కలిపోయింది, అప్పటిదాకా నా హస్తికల్ని ఎక్కడా కలపద్దండి, న్యాయం దొరికితేనే ఇంకెక్కడా కలపండి. అలాంటి ఒక మనిషి గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు. నైస్ నైస్ మేడం, గ్రేట్. అండ్ మీరు థెరపిస్ట్ అన్నారు కదా, థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఉండాల్సిందే అన్నారు కదా. ఇప్పుడు మనం ఒక థెరపిస్ట్ ని చూద్దాం. ఓకే, మనం ఒక థెరపిస్ట్ ని చూద్దాం. అసలు వాట్ అ థెరపిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే, సరే మాడుతుందిలే, ఆయన ఏం మాడుతుంది, ఏమన్నా సపోర్ట్గా ఏమన్నా మాడుతుందో, లేకపోతే ఏది కరెక్ట్ ఏది తప్పు, లేదా కోర్టు డిసైడ్ చేస్తుందో, ఏముంటుందో చూద్దాం అంటే లేదంట. మీ అబ్బాయిలకి సరే ఓకే, ముందు మనం వీడియో చూద్దాం. ఓకే, A lot of men want women to talk about the recent Atul Subhash case. Not because they feel strongly about men's mental health or men's rights, but because they want to discredit feminism. Feminism is about fighting patriarchy. The same patriarchy that makes lawmakers protect women. Why does the concept of alimony exist? It's to protect the financially weaker group of people, which is usually women, because they're usually encouraged to stay in the kitchen, not get educated or financially independent. Now, if you have a problem with the laws protecting women, maybe you should become a feminist and empower the women.
That will make them financially independent. By the way, even the husband can get alimony if the wife earns more than him. Alimony is not just for women. If you have a problem with alimony, just marry a woman who earns more than you. షార్ట్స్ చూసారా? ఇటు తిరిగి ఒక షార్ట్, అటు తిరిగి ఒక షార్ట్. ఇది ఏమాత్రం ఎంపతీలు కానీ సింపతీస్ కానీ ఏమీ ఉండవు. ఇలా ఒక కట్, ఇలా ఒక కట్, ఒక కట్. Mental health or men's rights. You see that? Men's rights జోక్ అయిపోయింది మీకు. మెన్స్ రైట్స్ అనేవి జోక్ అయిపోయింది, మెన్స్ మెంటల్ హెల్త్ అనేది జోక్ అయిపోయింది, మెన్స్ లైఫ్ అనేది ఒక జోక్ అయిపోయింది కదా. ఫ్యామిలీతో ఎందుకు మాట్లాడలేదు? ఏమైనా మాట్లాడతారండి వెళ్ళి నా పిల్లాన్ని నేర్పిస్తుంది, అయ్యో నా వల్ల కావట్లేదు, నా పిల్లాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను అని చెప్పాలనా? చెప్పిన తర్వాత పిల్లాన్ని కంట్రోల్ చేయలేడు, నువ్వేం బాగోడురా, నీకెందుకు పెళ్ళి జీవితం, ఇది వినాలి కదా. ఎవరికి అరే ఏం జరుగుతుందిరా, ఎందుకురా ఇబ్బంది పడుతున్నా, ఆ స్టేజ్కి వచ్చి వాడు నోరు తెరిచి మాడుతున్నాడు అంటే వాడు ఎంత టార్చర్ అనుభవించిన తర్వాత ఈ మాటలని ఎలాల్సి వస్తుందని తెలిసి కూడా వాడు చెప్తున్నాడు అంటే నోబడీ కేర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వుతారు మొఖాన, తెల్లం కొడుతుందంటారా వీడిని. ఓకే ఫైన్. మేడం ఏమంటారంటే అల్యూమిని అదే పెళ్ళి అయిపోయిన తర్వాత డైవర్స్ అప్లై చేసుకునేసి నేను బతకలేకపోతున్నానండి, నాకు డబ్బులు కావాలండి, ఎలా బతుకుతారండి అని తీసుకుంటారు కదా. అది యాక్చువల్లీ నిజంగా బతకలేని వాళ్ళ కోసం. ఇప్పుడు హస్బెండ్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళ తప్ప నేను చెప్పట్లేదు. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కంబైన్లీ మేక్ ఎ ఫ్యామిలీ, మేక్ ఎ హోమ్. అలాంటప్పుడు విత్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఎవర్ ద రీజన్స్ వాళ్ళు డివైడ్ అయినప్పుడు లేడీ కనుక సెల్ఫ్ ఇండిపెండెంట్ కాకపోతే అప్పుడు ఆమె బతకడానికి ఇచ్చేది అల్యూమిని. ఇక్కడ పరిస్థితి కాదే. ఎవరైతే ఈ అతుల్ సుభాష్ గారి వైఫ్ ఉందో, ఐ డోంట్ వాంట్ టేక్ హర్ నేమ్ ఆల్సో, ఆమె అసెంచర్ లాంటి టాప్ బిగ్గెస్ట్ కంపెనీస్ ఆఫ్ ఇండియాలో ఒక లీడింగ్ పొజిషన్ లో జాబ్ చేస్తుంది. షీఈస్ ఎర్నింగ్ వెరీ గుడ్. మరి ఆమెకి ఎందుకండి అల్యూమిని? మామూలుగా బతకడానికి, హ్యాపీగా బతకడానికి సంపాదించుకున్నంత ఆమె సంపాదించుకుంటుంది ఆల్రెడీ. 2 సంవత్సరాలు మాత్రమే తనంతో ఉన్నింది. ఆ తర్వాత ఇప్పటికే తను 15 లక్షల వరకు డబ్బులు ఇచ్చాడు. ఆయన డబ్బులు తీసుకొని లాయర్లకు ఇచ్చి ఆయన మీద అరెస్ట్ చేస్తారు. ఆయనే కొట్టుకోవడానికి ఆయన డబ్బులు ఇచ్చుకుంటున్నాడు. ఇవి కాకుండా అల్యూమిని నాకు 3 కోట్లు కావాలని కూర్చున్నా. అండ్ జడ్జి గారు వావ్ వండర్ఫుల్ జడ్జ్. ఈమె ఎసెంచర్ లో పనిచేస్తుంది, ఇంత రెవెన్యూ వస్తుంది, బతకడానికి ఇంత డబ్బులు ఉన్నాయా ఆమె కాడ అని తెలిసినా కూడా ఎవ్రీ మంత్ 40,000 ఇవ్వాలి అని అప్రూవ్ అయిపోయింది. అది కాకుండా ఈ డబ్బులు కావాలి, ఆ డబ్బులు కావాలి, అంత లిమిని కావాలి, ఇంత లిమిని కావాలి అంటే అతుల్ సుభాష్ గారు చేసిన 1 hour 20 minutes వీడియోలో ఆయన ఒక దగ్గర మాట్లాడున్నాడు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేక నేను జడ్జ్ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఒకసారి నా మాట వినండి, నా వల్ల కావడం లేదు, అన్యాయంగా ఇలా చేస్తున్నారు, ఇలా చేయడం వల్ల చాలా మంది చచ్చిపోతున్నారు అంటే నువ్వు కూడా చచ్చేది అనిందంట వైఫ్. దానికి జడ్జి నవ్విందంట. అండ్ జడ్జి గారు కూడా ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పులు, నాకు 5 లక్షలు ఇచ్చి సాల్వ్ చేసుకోవాలంట. అరే ఇక్కడికి వెళ్తే న్యాయం దొరుకుతుంది అని నమ్మకంతో ఆడికి పోయినప్పుడు వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తే ఇంకేడకని పోతారా మనిషి, ఎంత ఫైట్ చేస్తారా మనిషి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మేడం చెప్పేది ఏంది, అలాంటి ఒక అల్యూమినితో ప్రాబ్లం నీకుంటే నీకన్నా ఎక్కువ సంపాదించే పిల్లాన్ని పెళ్లి చేసుకో. అరే ఇప్పుడు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే బేసిక్ క్రైటీరియా ఏందిరా? అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయిలు చెప్తారు కట్టం తీసుకునేవాడు గాడిద అది ఇది అని మాట్లాడతారు కదా. మరి అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయికి ఇంత ఎర్నింగ్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఓపెన్ చేసి చూడండి, ఎంత కావాలండి మీకు అబ్బాయికి అంటే మినిమం 1 crore, మినిమం 50 lakhs, మినిమం 20 lakhs per month. నువ్వేం చేస్తున్నావమ్మా? కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను సార్. నువ్వేం చేస్తున్నావమ్మా? నాన్నగారు డబ్బులు ఇస్తుంటారు సార్, దానికి పాకెట్ మనీ ఖర్చు పెట్టుకుంటా అంటాను సార్. నువ్వేం చేస్తుంటావమ్మా? అబ్బాయి నేనేం చేయనండి, జస్ట్ కూర్చొని ఉంటానండి. నీకేం కావాలమ్మా? 2 కోట్లు సంపాదించాడు కావాలండి నెలకి. అందరూ అన్నట్లేదండి, అలాంటి ఎదవలు ఉన్నారు, వాళ్ళని అంటున్నారు. అండ్ ఈమె ఇచ్చే సొల్యూషన్ అల్యూమినియం ఇబ్బంది అంటే నీకైనా ఎక్కువ సంపాదించే వాళ్ళని చూసుకో, నీకైనా ఎక్కువ సంపాదించే వాళ్ళు వాళ్ళకైనా ఎక్కువ సంపాదించే వాళ్ళు కావాలని కూర్చుంటారండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఈస్ దిస్ అ బిజినెస్ డీల్? వై ఈస్ ఇట్ బికమింగ్ అ బిజినెస్ డీల్? అండ్ ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాడే వాళ్ళని మెట్ట కొట్టాల్సిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మేము కొట్టలేం కాబట్టి ఇలాంటి అత్తు మాటలు ఎవరైనా మారుతుంటే వాళ్ళని చెప్పులతో కొట్టమని చెప్పి పబ్లిక్ ని కాపాడుకోవడానికి, వాళ్ళ రైట్స్ ని కాపాడుకోవడానికి, దేశాన్ని రన్ చేసుకోవడానికి కొందరిని ఓట్లేసి గెలిపించుకున్నారు. వాళ్ళు కొందరు ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్ ని ఎంపీస్ గా సెలెక్ట్ చేశారు. అందులో ఒకటైన వజ్రం మన కంగనా రనౌత్. మేడం దగ్గరికి వెళ్ళి అతుల్ సుభాష్ గారి కేసు గురించి అడిగినప్పుడు మేడం ఇచ్చిన ఆన్సర్ ఇంకేనండి, మైండ్ बहुत असल। हमेशा 99% जो है मैरिजेस में पुरुषों का ही दोष होता है, इसीलिए ऐसी गलतियां भी हो जाती है। 99% మొగోడదే తప్పు ఉంటుంది. ఇలాంటి కేసుల్లో 99% తప్పులు మొగోడవే ఉంటాయి కాబట్టి ఇలా అవుతుంది. మేడం మీకు హృతిక్ రోషన్ గారి వల్ల ట్రామా ఉంది, మీకు దరిద్రమైన పాస్ట్ ఉంది అనేసి ఉన్న మొగోళ్ళందరూ దాన్ని జనరలైజ్ చేసుకునేసి ఆడుకోవడానికి మీరు ఇంటర్ చదివే నిబ్బీలు కాదండి. యు ఆర్ నాట్ అ కిడ్, యు ఆర్ అన్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ బిఫోర్ యూ టాక్ షిట్ లైక్ దిస్. ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. ఇప్పుడు మేడం మీకు అనిపించింది కాబట్టి 99% అని చెప్పి ఊరికే ర్యాండమ్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇప్పుడు లా తెలిసిన యాక్చువల్ ఫిగర్స్ ఉండే ఒక సుప్రీం కోర్టు లాయర్ వికాస్ నాగవన్ గారు ఇచ్చిన స్టాటిస్టిక్స్ చూద్దాం. అప్పుడు మీకు అర్థం అవుద్ది ఏం జరుగుతుంది, రియాలిటీ ఏంది అని. కనీసం మా వాళ్ళకని తెలుస్తుంది. 90% ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫేక్.
ఓన్లీ 10% మాత్రమే రియల్ అనేసి వికాస్ నాగవన్ గారు అంటున్నారు. సుప్రీంకోర్టు లాయర్ అండి, నేను చెప్పే స్టేట్మెంట్ కాదండి. పరిస్థితి అలా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాము, ఏమని మాట్లాడతాం? అలాగనే ఆడవాళ్ళందరూ హాయిగా ఉంటున్నారు, అందరూ చెడ్డోళ్ళు అనట్లా. ఇలా పనికి వాళ్ళు వేసే వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కాపాడతారు? 90% ఆఫ్ ద కేసెస్ ఫేక్ అంటే ఏందిరా, ఎట్రా బతికేది? ఎవడున్నా ఏమన్నా కేసులు వేసేయచ్చు, దాని నుంచి బయటడానికి సావాలి. ఇప్పుడు కేసెస్ తో ఉన్నాయి, 2 కేసులతో ఉన్నా కాబట్టి నాకు తెలుసు. ఐ నో హౌ టఫ్ ఇట్ ఇస్. ఇప్పుడు ఈ అతుల్ సుభాష్ గారి కేసులో ఆయన ఉండేది బెంగళూరులో వర్క్ చేసుకుంటున్నాడు. నార్త్ ఇండియాలో ఏడో ఊర్లో ఒక ఊర్లో ఆమె కేసు వేసింది. 7 నుంచి లీవ్ పెట్టుకుని ట్రావెల్ చేసుకుని ఆడికి పోవాలి. ఆడికి వెళ్ళిన తర్వాత హియరింగ్ డేట్ ఆలోచిస్తారు. ఫలానా డేట్ ఈ రోజు హియరింగ్ ఉంది, ఈ రోజు అక్కడ నుంచి ఈ మనిషి ఇక్కడికి రావాలి, మొత్తం అందరికి తెలుసు. బట్ స్టిల్ ఆ రోజు జడ్జ్ అబ్సెంట్ అండి. ఆడికి వెళ్ళిన తర్వాత జడ్జ్ అబ్సెంట్ అండి, నెక్స్ట్ హియరింగ్ ఫలానా డేట్ లో పైసరా, మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి. ఇలాగా 1 year లో 120 సార్లు ఆయనకి హియరింగ్ డేట్లు ఇచ్చారంటే అది హెరాస్మెంట్ కాదరా? అది టార్చర్ కాదా? పోనీ ఈమెమన్నా ఆ ఊర్లో ఉందా అంటే లేదు, ఈమె ఢిల్లీలో పని చేసుకుంటాను. మరి ఎందుకు ఇచ్చింది? ఇంటెన్షనలీ టు టార్చర్ అండ్ హెరాస్ దట్ పర్సన్. ఈ కేసులో ఖచ్చితంగా అబ్బాయి రావాల్సిందే. అమ్మాయి వాళ్ళు రాకపోతే అమ్మాయికి ఎన్ని కష్టాలు ఉన్నాయి, పాపం ఏ ఇబ్బందుల్లో ఉందో. అందుకని అమ్మాయి రాలేదు కాబట్టి, రాలేకపోయింది కాబట్టి నెక్స్ట్ హియరింగ్ ఇస్తాను నీకు పైసా మళ్ళీ. అది జస్టిస్. అది ఎంత దారుణంగా అయిపోయిందంటే సొసైటీ. అమ్మాయిలకి ఏమన్నా అయితే, అమ్మాయిలు అబ్బాయిలు అనే టాపిక్ కాదురా, ఆ వర్డ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయికి ఏమన్నా అయితే క్యాండిల్ ప్రొటెస్ట్లు పట్టుకునేసి రోడ్ల మీదకి వచ్చి గోలగోలు చేసుకుంటూ జనాలు చేసుకుంటూ చేస్తారు. అది అవసరం. పబ్లిక్ ఇస్ యాంగ్రీ ఆన్ దిస్, దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, త్వరగా తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఎన్ని రోజులు ఎందులో ఎక్కడైనా ఏమైనా జరుగుతుందా? ఎక్కడన్నా ఏమైనా మాట్లాడుతున్నారో, ఏమైనా జరుగుతుందా? మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఏమైంది కూడా చూపించారు, అది కూడా చూపిస్తాం. ఓకే, కానీ జస్ట్ ఆ అబ్బాయికి ఇలా అయ్యింది, దాని గురించి మీకు తెలుసా అమ్మా అని అమ్మాయిలు అడగడానికి వెళ్తే నవ్వుకుంటూ పారిపోతున్నారన్నా అమ్మాయిలు. हमारे बिहार का बेटा अतुल सुभाष के साथ क्या हुआ तो जानवे करते? नहीं। सोशल मीडिया तो चलाती हूँ। हमारे बिहार का, अरे भाई बेटों के साथ जो होता है उसमें लड़कियां नहीं बोलेंगे तो फिर लड़के भी आपके लिए नहीं बोलेंगे। अच्छा, अतुल सुभाष के बारे में जानती हैं? नहीं ना? बहुत बढ़िया। मतलब ऐसा नहीं होना चाहिए, उसके साथ बहुत बुरा होगा। पटना विमेंस की लड़कियां भाग क्यों रही हैं भाई? यही चीज अगर किसी लड़की के साथ होता तो आप लोग तो पूरा चाय बोलती, चिल्ला के कि लड़कियों के साथ ऐसा हो रहा है, बट लड़के के साथ हो रहा है तो नहीं बोल रही है लड़की। क्लासरूम में नहीं बोलते, आप सीधा कैमरे पे बुलवा रही है उनको। అమ్మ మీలో ఏమన్నా అయితే, ఎవరికన్నా ఏమన్నా అయితే మీతో ప్రొటెస్ట్ చేసే వాళ్ళలో మెజారిటీ అబ్బాయిలే ఉంటారమ్మా. ఎందుకంటే నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. నేను వాళ్ళు తక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పట్లా. ఆ టైంలో నైట్ టైమ్స్ లో వెళ్తానంటే మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఒప్పుకోరు కాబట్టి మెజారిటీ అబ్బాయిలు ఎక్కువ ఉంటారు అక్కడ, ప్రొటెస్ట్ చేయడానికి, ఫైట్ చేయడానికి, వాళ్ళ సపోర్ట్ చూపించడానికి, అన్నిటికీ. అలాంటిది కనీసం మాట్లాడడానికి అమ్మా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. తెలియదండి నాకు, ఎవరెవరో కూడా తెలియదు నాకు. ఆయన మిమ్మల్ని అనడం కాదమ్మా, న్యూస్ రిపోర్టర్లని, థెరపిస్ట్లు అనేసి, పబ్లిక్ రిప్రజెంటేటివ్లని, పెద్ద పొజిషన్ లో ఉండి రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండే వాళ్ళే కూర్చుంటే పనికి మాలిన లోఫర్ మాటలు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే అర్థం ఉండదు. ఓకే, ఒక్కసారి జెండర్స్ మాది చూడండి. ఇది స్టూపిడ్ కంపారిజన్, బట్ స్టిల్ జస్ట్ ఇమాజిన్, ఒక అమ్మాయి 1 hour 20 minutes వీడియో తీసి సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటే ఇండియా ఇలా ఉండేదా? గోల రచ్చ అయిపోయింది. ఇప్పుడు అపరిస్తుందా? ప్రొటెస్ట్ చేయడానికి నేను వీడియో చూపిస్తాను అన్నా కదా మీకు. ఇలా జరగడం చాలా బాధాకరం అండి. ఐ సపోర్ట్ అతుల్ సుభాష్. కాకపోతే ఇలాంటి కేసులో నేను ఉన్నానండి. జస్ట్ డిఫరెన్స్ ఏదంటే నేను చచ్చిపోలేదు, ఆయన చనిపోయాడు. నాకేం జరిగిందంటే అని మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోయి వ్యాన్లో వేసుకుని తీసుకెళ్లిపోయారు. వాట్స్ ద వీడియో వన్స్. ये मेरा भाई है, सागर नाम है इसका। हाँ, मेरा भाई। आपने देखा कि यहाँ पर बात तक नहीं करने दी जा रही है, जो पुलिस वाले ने उठाकर गाड़ी में डाला है। భారత్ మాతా కి జై. అండ్ తమిళనాడులో న్యూ కేసు పెట్టడం పెట్టా కదా, అతుల్ సుభాష్ గారు చనిపోయిన తర్వాత ఈ గ్యాప్ లో ఇంకో కేసు పెట్టింది. చనిపోయాడు కదా, డబ్బులు వచ్చే ATM చచ్చిపోయింది కదా, అయిపోయింది కదా, పని చేయట్లేదు, చాలా చచ్చిపోయింది అనుకుంటుంది కదా ATM ని. డబ్బులు వచ్చే ATM ఆగిపోయింది కదా, అందుకని నెక్స్ట్ డబ్బులు లాగడానికి వాళ్ళ నాన్న పైన, అంటే ఈ మామ పైన ఇంకో కొత్త కేసు పెట్టిందంట. ద గోల్డెన్ వైఫ్ చెప్పింది ఇది ముందే అయిపోయిందని. ఆయన సూసైడ్ చేసుకున్నప్పుడు సావచ్చు కదరా, ఇంకా సావలేదా నువ్వు, అప్పుడెప్పుడు సస్తా అన్నావే, ఇంకా ఎందుకు సావలేదురా అంటే, నేను చచ్చిపోతే నీకు డబ్బులు ఎవరు ఇస్తారమ్మా అంటే, మీ నాయన ఉన్నాడులే, నువ్వు సావు, నువ్వు చచ్చినాక మొగుడు ప్రాపర్టీ అంతా భార్యదని చెప్పి నీ ప్రాపర్టీ లాగేసుకుంటా, ఆ తర్వాత ఆ ప్రాపర్టీస్ తో మీ వాళ్ళని టార్చర్ పెట్టారనేసి మీ ఇంట్లో వాళ్ళని టార్చర్ పెడతా, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత లీగల్ హైయర్ గా మీ వాళ్ళ ప్రాపర్టీస్ కూడా నాకే వచ్చేస్తాయి, సో లెక్క ప్రకారం నీ ప్రాపర్టీ మొత్తం నాదే అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన దీని నుంచి బయట వచ్చే ఛాన్స్ అండ్ స్కోప్ లేదు అని డిసైడ్ అయ్యి, నేను చచ్చిపోవడమే కరెక్ట్, కాకపోతే చచ్చిపోయే ముందు ఇదంతా చెప్పి చచ్చిపోతాను, సో దట్ నాలాంటోడు ఇంకొకటి ఇబ్బంది పడకూడదు, నాలాంటోడు ఇంకోటి బాధపడకూడదు, కనీసం అప్పటికన్నా ఏమన్నా మార్పు వస్తుందేమో అని అతుల్ సుభాష్ గారు చనిపోయారు. మే యూ రెస్ట్ ఇన్ పీస్ సార్. I know you cannot rest in peace until you get your justice, so let's hope he gets his justice, and that comes
ఓన్లీ వెన్ వీ రెస్పాండ్. మీరు గనక నిజంగా అతుల్ సుభాష్ గారికి జస్టిస్ దొరకాలి అని మీకు అనిపిస్తే జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్ అని కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కదానికి రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకొక అతుల్ సుభాష్ గారి కేసు గురించి చెప్తా అన్నా కదా, ఆయన పేరు అనిరుద్. అండ్ ఆయన కేసు ఏంటంటే, ముందు మనం ఆయన కేసు ఏంటంటే ప్రాబ్లం ఏంటనేది వీడియో చూద్దాం మనం. मेरा नाम अनिरुद्ध कुमार है। 4 अक्टूबर 2023 को मेरी शादी हुई थी। तब से लेकर के आज तक मेरी वाइफ और उसके घर वाले मुझे एलिमनी के नाम पे लगातार प्रताड़ित कर रहे हैं। 2 महीना पहले 6 अक्टूबर 2024 को मेरे फादर इन लॉ मेरे किराए के घर में आए और मेरी वाइफ और मेरे फादर इन लॉ ने मेरे ऊपर अटैक किया। बाहर से एक लड़का भी आया, मेरे से जानता नहीं था, उसने भी मेरे ऊपर बहुत बुरी तरीके से अटैक किया, मेरे ऊपर जानलेवा हमला किया। मैं 4 दिन ICU में एडमिट रहा। मेरे सर में 15 टाँके लगे और मेरी एक उंगली को काटना पड़ा इलाज के लिए। तब से लेकर के आज तक मेरा मीडिया ट्रायल हो रहा है। అనిరుద్ గారిది అస్సాం అన్నమాట. అనిరుద్ గారు కేసెస్ జస్ట్ వన్ ఆఫ్ ద థౌసండ్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఇన్ ఇండియా. అండ్ ఈయన కేసులో ఏమైందంటే, ఫర్ ద పీపుల్ హూ డోంట్ అండర్స్టాండ్, ఈయన పైన డైవర్స్ కేసు ఫైల్ చేశారు. ఈయన అడిగిన డబ్బులు ఆయన ఇస్తున్నాడు, అప్పటికి సరిపోవట్లేదు అనేసి వాళ్ళ వైఫ్ వాళ్ళ నాన్నతో ఇంకొక ఎవరినో సమ్ ర్యాండమ్ పర్సన్ వేసుకొని వచ్చి, ఈయనకి సొంత ఇల్లు కూడా లేదు, ఒక రెంటెడ్ హౌస్ లో ఉంటే ఆ రెంటెడ్ హౌస్ లోకి వచ్చి ఈయన్ని భయంకరంగా కుట్టేసి ఒక మూల పడేసి వెళ్ళిపోయారు. 4 రోజులు ఐసీయూలో ఉన్నాడు. 15 కుట్లు పడినాయి తలకాయ పైన. ఆపరేషన్ చేయకపోతే చేయి మొత్తం తీసేయాల్సి వస్తుంది అనేసి ఒక వేలు కట్ చేసి తీసేశారు. ఆయన ఇంకా ఫైట్ చేస్తున్నాడు. అండ్ నో బడీ కేర్స్. వీ నీడ్ చేంజెస్ ఇన్ అవర్ సిస్టమ్ అండి. వీ నీడ్ చేంజెస్ ఇన్ అవర్ సిస్టమ్. ఇట్స్ హై టైమ్ యాక్చువల్లీ. అతుల్ సుభాష్ గారు ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్దాం. నా వంతు తరపున నేను చేయగలిగిన వోకల్ సపోర్ట్ అని నేను చేస్తున్నాను. మీరు చేయగలిగిన సపోర్ట్ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అంటే మీ వాళ్ళకి షేర్ చేయడం కానీ, కింద కమెంట్ బాక్స్ కమెంట్స్ మెన్షన్ చేయడం కానీ. ఈ వీడియోని మీరు ఎలా అన్నా ఎక్కడన్నా వాడుకోండి సార్, ఇట్ డజంట్ మ్యాటర్. నా తరపు నుంచి కాపీరైట్ సైకిల్ కానీ ఫుల్ వీడియో అప్లోడ్ చేసుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఇది జస్ట్ టు రైజ్ అవర్ వాయిస్ అగేన్స్ట్ రాంగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. సూడో ఫెమినిస్ట్స్ కనీసం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో అన్నా సరే పర్దాంట్లో దూరమాకండి, దరిద్రంగా చండాలంగా ఉంటుంది. ఓకే పీపుల్, లెట్స్ మీట్ ఇన్ అదర్ వీడియో. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. Bye.